ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్, సినిమా క్రింజ్ ప్రో మ్యాక్స్ ఆ లెవెల్లో ఉంది. కంప్లీట్గా క్రింజ్ 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 క్రింజ్, అస్సలు బాగాలేదు. వరుస ప్రాబ్లం కాదు, దానికి వచ్చిన 2 ఫ్లాప్స్. గామి ఆడింది బాగానే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా బాగానే రికవరీ చేసింది, కానీ ఈ సినిమా మరీ లేకిగా తీసాడనిపించింది. మనకి విశ్వక్ గారి మూవీస్లో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది, ఇందులో 1% కంటెంట్ కూడా లేదు. ఎక్కడ కూడా ఒక సినిమా బాగుంది పోనీ అట్లీస్ట్ ఎంత డిజాస్టర్ మూవీ అయినా సరే ఒక పర్టికులర్ సీన్స్ ఉంటాయి, ఈ సీన్ బాగుంది ఈ సీన్ బాగుంది అలా చెప్పడానికి ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా లేదు. లైలానే నెగిటివ్ సినిమాకి. సో అసలు ఏం బాగాలేదు. ఒకే ఒక పాజిటివ్ చెప్పుకోవచ్చు ఏంటంటే సునచిత్ ఉన్నాడు కదా, తన క్యారెక్టర్ ఒక్కటి బాగుంది, తన వచ్చే స్క్రీన్ మీద వచ్చే ప్రతి సీన్ కూడా చాలా బాగుంది, కానీ మిగతా ఏది కూడా బాగాలేదు. తన యాక్టింగ్ అయినా, లేదంటే తన డైలాగ్స్ అయినా సరే, లేదంటే తన సీన్స్ అయినా సరే ఏది బాగాలేదు. ఇంకోటి జగన్ గారు అమ్మాయినా సరే, లేదంటే వైఎస్ అయినా సరే ఒక బాయ్కాట్ చేస్తామన్న ట్రెండ్ అయితే రన్ చేయొద్దు. సినిమాలో కంటెంట్ లేదు, కంటెంట్ లేనప్పుడు మ్యాట్ వరకు అదే ఆగిపోద్ది. దయచేసి మీరు నెగిటివ్ ట్రెండ్ చేసి బ్యాడ్ అవ్వద్దు. ఇప్పుడు ఆయన ఎవరు అన్నట్టు ఇండియన్ 2కి కమల్ హాసన్ గారు ఇంకా కష్టపడ్డాడు. తన మేకప్ అయినా సరే వేసుకోవడానికి 3 అవర్స్ పడ్డది, తిరగడానికి 2 అవర్స్ పడ్డది, 5 అవర్స్ కష్టపడేవాళ్ళు. కష్టం గురించి కాదు కదన్నా, అట్లీస్ట్ ఒక చిన్న సెంటిమెంట్, ఒక ఎంగేజ్ స్టోరీ అని ఉండాలి, కొంచెం ఒక అట్రాక్ట్ చేసి ఒక పాయింట్ అని ఉండాలి. మనం బయటకు వచ్చి ఓకే ఈ సినిమా ఎంత బాగాలేకపోయినా సరే అట్లీస్ట్ ఈ పాయింట్ బాగుందని చెప్పుకోవడానికి ఒక్క సీన్ అని ఉండాలి. అలాంటి ఒక్క సీన్ కూడా సినిమాలో లేదు. అంత లేక్గా అది వాళ్ళు ఏదో పొలిటికల్